హాయ్ అండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేయబోతున్నామండి. కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ఇది 1 కిలో చికెన్ అండి. ఇదిగోండి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలండి. ఇక్కడ వచ్చేసి సాల్ట్ అండి. 1 స్పూనున్నర వరకు తీసుకున్నాం. 1 స్పూనున్నర కారం అండి. 1 చిన్న స్పూనుడు జీలకర్ర పౌడర్ అండి. కొత్తిమీర అండి. 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి అండి. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కరివేపాకండి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కూర స్టార్ట్ చేద్దామండి. మనం పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఒక 4 స్పూన్ల వరకు. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నామండి. ఇందులో అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఇది వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేసుకున్నాము. ఈ చికెన్ మనం చిన్నగా కట్ చేసుకోలేదండి, ఇలాగే వేసేసుకోవాలి. ఈ చికెన్ని మనం యాగనిద్దామండి కొంచెంసేపు. ఇంకోసారి వేయించుకున్నామండి చికెన్. ఒకసారి కలుపుకున్నాము. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక 2 నిమిషాల పాటు. ఈ నీరంతా కొంచెం లాగేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేద్దామండి. ఒకసారి మూత తీసి కలుపుకున్నామండి. చూసారు కదా వాటర్ ఎన్ని వచ్చినాయి. ఈ వాటర్ అన్నీ కాస్త ఇంకిపోయే వరకు వేగనిద్దామండి. ఇప్పుడు ఈ వాటర్ ఇంకే వరకు హైలో ఉంచుకున్నామండి. చూసారు కదండి, ఇందులో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఇది ఉన్నది ఆయిలే. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకున్నామండి. అలాగే సాల్ట్ వేసుకున్నాం. అలాగే కారం కూడా వేసుకున్నాం. ఇందాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, ఒక 3 వరకు. 1 స్పూనున్నర కారం అండి. ఇది కలిపేసుకున్నాం మొత్తం. రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మనం టమాటాను ఉల్లిపాయ వేసుకుందామండి.
ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దామండి. వేగాయి కదండి, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నామండి. అలాగే కట్ చేసుకుని 2 టమాటాలు కూడా వేసేసుకున్నామండి. ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలాగ మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి కూరని. కలిపేసుకున్నాం కదా, మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. అలాగే సన్నసగ మీద ఉడుకుతూ ఉండాలండి. ఇది తీసి కలుపుకుందామండి. మధ్యలో 2 సార్లు కలిపాను నేను. ఇదంతా కూడా తడి అంతా కూడా ఎగిరిపోవాలండి. చూడండి, ఇవన్నీ కూడా ఉడికినాయి, కాకపోతే ఈ తడి అంతా ఎగిరాలండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇంకోసారి. ఇలాగే సిమ్లోనే ఉంచుదామండి. సిమ్లోనే ఈ నీళ్ళంతా ఎగిరిపోతే మనం వేసిన ఉప్పు కారాలు మసాలాలు కూడా ముక్కకు పడుతుంది. ఈ తడంతా కూడా ఎగిరి మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలాగే ఉడకనిద్దామండి. ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం, సిమ్లోనే ఉంచుదాం. తీసి కలుపుకుందామండి మనం. ఇప్పుడు ఇందులో మనం పొడులు వేసేసుకుందామండి. ఇది కొంచెం చికెన్ పౌడర్ అండి, ఫస్ట్ మనం తీసుకోలేదు. కొంచెం చికెన్ పౌడర్ వేస్తాం, అదే చికెన్ మసాలా అండి. ఇది కొంచెం ధనియాల పౌడర్ అండి. జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాం కదండి. ఒకసారి కలిపేసుకున్నాం మనం. ఇంకా మూత పెట్టేసి సన్నగా సిమ్లోనే ఉంచుకొని ఉడకనిద్దామండి కూరని. కలుపుకుందామండి. మనం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ పట్టాలని కొంచెం కలుపుకోవాలండి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మనం కూరలో కొంచెం ఇంత పుదీనా వేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుందామండి. లాస్ట్లో కొంచెం చల్లుకుందాం. వేసేసుకొని కలుపుకుందామండి ఒకసారి. ఇంకా వేగాలండి, ఇది పొడి పొడిగా వచ్చేయాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం పుదీనా ఫస్ట్ ఎందుకు వేయలేదంటే తర్వాత లాస్ట్లో వేసుకుందామని వేయలేదండి. చూసారు కదా, మన చికెన్ ఫ్రై ఇదిగోండి ఇలా పొడి పొడిగా రెడీ అయిపోయిందండి. మనం వేసిన ఉప్పు కారాలన్నీ కూడా సరిపోయినాయండి. ఇంకా మనం
స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదండి చికెన్ ఫ్రై, ఇదిగోండి ఇలాగా మెత్తగా ఉడికిపోయింది. ఇదిగో చూడండి, మనం వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా పట్టాయండి. వీటికి ఉప్పు కారం కూడా చక్కగా సరిపోయినాయి. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.